ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ గొడవను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చుంటుంది. నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి, నేను వస్తాను అంటే వద్దు అన్నావు, పర్సనల్ వర్క్ అని అన్నావు, ఒక్కదానివే వెళ్ళిపోయావు, ఇది డాన్స్ క్లాస్ కోసమేనా ప్రేమ అంటుంది. ప్రేమ, సారీ అక్క, నా వల్ల నువ్వు మాటలు పడ్డావు, సారీ అక్క అంటుంది. అక్క, నువ్వు నా కోసం నిలబడ్డావు అక్క అంటుంది. నర్మద ప్రేమతో, నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే అది నా ప్రాబ్లం కాదా ప్రేమ అంటుంది. ప్రేమ సారీ అక్క అనేసి అంటుంది. అక్క, నువ్వు నాకు అండగా నిలబడ్డావు. నర్మద ప్రేమతో, నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పడం తప్పుగా అనిపించింది, కానీ నాకు నీలో తపన కనిపించింది ప్రేమ, కానీ నా కారణంగా మామయ్య గారు మాటలు పడ్డారు. నర్మద, వాళ్ళు ఎప్పటి నుంచో గొడవ పడుతున్నారు అంటుంది. నీ మనసులో నుంచి ఈ గొడవను తీసేయి అంటుంది. రామరాజు సేనాపతి అన్న మాటలకి బాధపడుతూ రైస్ మిల్లులో కూర్చుంటాడు. అక్కడికి చందు, సాగర్, ధీరజ్ రైస్ మిల్లుకి వస్తారు. ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు, నా లైఫ్ నా చేతిలోనే ఉంటుంది, కానీ నాకు తెలియకుండానే నా లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగిపోతున్నాయి. ఇది జరిగిన గొడవలు నా వల్ల కాదు. మీ దృష్టిలో మంచి కొడుకు కాకపోవచ్చు, కానీ చెడ్డ కొడుకుని మాత్రం కాదు నాన్న. మీరు నన్ను అర్థం చేసుకున్నప్పుడల్లా ఏదో ఒక గొడవ అవుతుంది. నిజమేరా, ప్రేమని పొందాలి అనుకునేసరికి ఇలా గొడవలు జరుగుతున్నాయి అనేసి ధీరజ్ అంటాడు. నా వల్ల మీకు ఒక్క అవమానం కూడా జరగదు నాన్న ఇక నుంచి అంటాడు. మా నాన్న బాధపడుతుంటే నేను చూడలేను అనేసి అంటాడు. ధీరజ్, మీరు ఒంటరిగా బాధపడకండి నాన్న, ఇంటికి వెళ్దామంటాడు. రామరాజు ధీరజ్ని, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావురా అంటాడు. నువ్వు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళతో నాకు గొడవలు ఉన్నాయని తెలిసి కూడా నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. నువ్వు అవమానించి నాకు మంచి బహుమతే ఇస్తున్నావు. నీలాంటి కొడుకుని కనడం నా కర్మరా అంటాడు రామరాజు. నువ్వు నాకు కనిపిస్తే ఆ గొడవలే గుర్తొస్తున్నాయి ధీరజ్, నువ్వు ఇంకొకసారి నాకు కనిపించకు, నన్ను ఇలా అయినా బతకనివ్వురా ధీరజ్ అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు రామరాజు. బుజ్జమ్మ వంట చేస్తుంది. నర్మద, ప్రేమ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి, అత్త ఎంత అందంగా ఉన్నావు అంటారు. బుజ్జమ్మ, ఆపండి, మీరు నన్ను మోసం చేశారు, నన్ను పిచ్చిదాన్ని చేయకండి ప్రేమ, నేను చెప్పేది వినత్త, సారీ అత్త అని చెబుతుంది. వింటే అన్నీ మోసాలే చేస్తున్నావు, వింటే అన్ని అబద్ధాలే చెప్తున్నావు అంటుంది బుజ్జమ్మ. ప్రేమ, నేను చెప్పేది వినత్తా అనేసి అంటుంది. నేనేం వినను, మా ఆయన నోట్ల నుంచి ఆ మాట రాగానే నా గుండె పగిలిపోయింది, ఎందుకు బతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు ప్రేమ, సారీ అత్తయ్య అని అంటుంది. నర్మద, నేను చెప్పేది వినత్తయ్య అంటే నువ్వు మాట్లాడకు తల్లి అనేసి అంటుంది. ప్రేమకి మొత్తం నేర్పించేదే నువ్వు, అసలు ప్రేమ చాలా అమాయకురాలు, ప్రేమకి ట్యూషన్, డ్యాన్స్ క్లాస్ చెప్పేది తెలివే లేదు, అన్నీ నువ్వు నేర్పించిన సలహాలే, నువ్వు మాట్లాడకు నర్మద ఇంకొకసారి నాతో అనేసి అంటుంది బుజ్జమ్మ.